హలో పిల్లలు, మనవలు, వచ్చి కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా ఈ కృష్ణ భగవానుడు మనసులో ఆలోచించుకున్నట్టు మనసులో తలుచుకున్నాడు. నాకిప్పుడు ఒక 2 రథాలు కావాలి. అవి చాలా హ్మ్, చక్కటి రథాలు కావాలి. వాటికి కవచాలుండాలి, ధ్వజం ఉండాలి. అవన్నీ శరాలతోటి విండు వీళ్ళ విండ్లుండాలి, చక్రాలుండాలి. ఇలా నానావిధ ఆయుధాలతోటి నిండిపోయి ఉండాలి. అలాంటి 2 రథాలు కనుక ఉంటే ఎంత బావుంటుందో అనుకున్నాడు ఈయన మనసులో. ఆయన భగవంతుడు గనక వెంటనే ఆకాశం నుంచి ఆయన ఎలాగ కోరుకున్నాడో ఆయన కోరిక ప్రకారమే 2 రథాలు కిందకొచ్చేసాయి. ఆయన కోరిక ఏ రకంగా ఉందో అలాంటి రథాలు కిందకొచ్చేసాయి. వచ్చేసరికి అవి చూసి చాలా ఆనందించాడు. ఆనందించి, "అన్నా, బలరామా, చూసావా? పరమ ప్రభావవంతమైన రథాలు ఆయుధాలతోటి ఆకాశం నుంచి వచ్చాయి. వీటిని తీసుకుందాం. తీసుకుని దేవతలు ఆనందించేటట్లుగా మనం శత్రురాజుల్ని చక్కగా ఆలస్యం చేయకుండా సంహరించేద్దాం. ఈ విధంగా నీ నువ్వు అవతారం ఎత్తావు కదా భూమి మీదకి. ఈ అవతార ప్రయోజనాన్ని ఇలా చేసావంటే నెరవేరుతుంది. నువ్వు భూమి మీదకి అవతారాన్ని ఎత్తొచ్చినందుకు అది ప్రయోజనం చేకూరుస్తుంది. అంచేత నువ్వు యుద్ధానికి రెడీగా ఉండి సిద్ధంగా వచ్చేయి" అని చెప్పాడు. అప్పుడు అన్నగారు ఈయన ఇద్దరు కృష్ణుడు కలిసి చక్కగా ఎంతో పౌరుషం గలవాళ్ళయ్యి గట్టి కవచాలు కట్టుకుని, గట్టిగా ఉన్న కవచాలని, ఈ ధనుర్బాణాలు తీసుకుని, మదగజాలు, గొప్ప అశ్వాలు అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళతోటి. వాళ్ళు రథాలు అనుచరులు కూడా ఉన్నారు. అంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళ సైనికులు కూడా ఉన్నారు. ఆ సైనికులు ఈ శత్రువులని గలిగించు వాళ్ళ కింద తయారయ్యారు వీళ్ళు. తయారయ్యి యుద్ధరంగానికి బయలుదేరారు. ఈ బలహరులు వీళ్ళు. బలహరులంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని వాళ్ళు చూశారో ఎదుటి సైన్యం, యుద్ధానికొచ్చిన సైన్యం, ఎదుటి సైన్యం, వాళ్ళందరి యొక్క బలం వీళ్ళకొచ్చేస్తుంది కొంత. అంటే బలహరులు వాళ్ళు. అంటే వీళ్ళని చూసేసరికే వాళ్ళు భయపడిపోతారు ముందు. మనిషికి భయం వచ్చిందనుకోండి, లోపల ఉన్న శక్తి అంతా పోతుంది. భయం రాకూడదు. వీళ్ళు బలహరులు కనుక ఈ బలరాముడు, ఈ కృష్ణుడును వాళ్ళు ఈ శత్రు సైన్యం వాళ్ళు వాళ్ళ యొక్క ఈ శక్తిని కూడా వీళ్ళు కొంత హరించగలుగుతారు. ఇలా వీళ్ళు బయలుదేరారు యుద్ధానికి. ఇలాగా సమరసన్నాహానికి యుద్ధ సన్నాహం వహించి కేశవ బలరాములు పట్టణం నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఆ మధురా పట్టణం నుంచి బయలుదేరి ఆ పట్టణం దాటి వచ్చారు. అంటే యుద్ధభూమికి రావాలి కదా, అక్కడ ఊళ్ళో చెయ్యరుగా యుద్ధం. అంచేత బయటకు వచ్చారు. ఈ ఈ ఎదుటి సైన్యం వాళ్ళు వీళ్ళని చూసేసరికి చెలించిపోయారట. అంటే వాళ్ళకి భయం వేసింది. బాబోయ్, వీళ్ళు దైత్య విధ్వంసులు, అంటే వీళ్ళు రాక్షసులను చంపిన పిల్లలు వీళ్ళు. ఈ శ్రీకృష్ణుడు బలరాముడును వీళ్ళు చాలా గంభీరంగా ఉన్నారు, చాలా కర్కశంగా కనిపిస్తున్నారంటే చాలా వీళ్ళు పౌరుషంతో ఉన్నారు. ఈయన ఏం చేశాడు కృష్ణ భగవానుడు, ఈయన దగ్గర పాంచజన్యం అనే ఒక గొప్ప ఉంది ఏంటి, శంఖం. ఆ శంఖాన్ని పూరించాడు. ఆ శంఖాన్ని పూరించేసరికి అది చాలా గొప్ప శంఖం అది. ఆ శంఖనాదానికి బ్రహ్మాండంలోని జీవరాశులన్నీ కూడా చైతన్యాన్ని వికటింపజేసుకున్నాయట. అంటే వాటి కదలికలు కూడా ఆగిపోయాయిట. ఏమిటి ఇంత శబ్దం వచ్చిందని చెప్పి
ఈ శబ్ ఆ శంఖనాదం యొక్క శబ్దం విని జీవరాశులన్నీ కూడా ఒక్కసారి అవి చేసుకుని పనులన్నీ ఆపేసేయట. ఏం జరుగుతోందో తెలియక. ఈ దేవమునులు చక్కగా ఆనందించారట. శ కృష్ణుడు బయలుదేరాడు, ఇంక మనకి రాక్షస బాధ తప్పుతుంది. వీళ్ళందరూ రాక్షస ప్రవృత్తి గలవాళ్ళు. వీళ్ళు మానవులే అవ్వడానికి. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ రాక్షస ఆలోచనలు, రాక్షస ప్రవృత్తి గలవాళ్ళు. అంచేత వీళ్ళ బాధ మనకి తప్పుతుందని చెప్పి ఈ దేవతలు, మునులు కూడా చాలా సంతోషించారట. భక్తులైన రాజులు సంతోషాన్ని అనుభవించారట. చెడు నడత గల ఈ శత్రు సైన్యం అంతా కూడాను భయపడిపోయిందిట. ఇలా ధన్యమైనదియు అగు ఈ పాంచజన్యం చాలా ధన్యమైంది ఇది. ఆ పాంచజన్యం అనే శంఖాన్ని ఈయన గట్టిగా పూరించాడు. శంఖ ఈ కృష్ణుడు గజములను భంజిస్తూ ఈ ఏనుగులను నడుపుతున్నారు. పురుషోత్తముడు పూరించిన నిబిడతరమైన పాంచజన్య నినాద భారంతో జరాసంధునికున్న సేనలన్నీ కథన భూమిలో కన్నులు కానరాక చెలించిపోయాయి. ఇంకా ఈ యుద్ధ భూమిలో ఉన్న ఈ జరాసంధుడి సైన్యం 23 అక్షౌహిణుల సైన్యం ఉంది కదా, ఏకంగా నేల ఇన్నట్టుగా వచ్చేసారు వాళ్ళందరూ. అంత సైన్యం ఈ పాంచజన్యం యొక్క ఈ నినాద భారంతో, అంటే ఆ శబ్దానికి భయపడిపోయారట. భయపడిపోయి ఆ యుద్ధభూమిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కాసేపు ఈ శరీరం కంపించి కన్నులు కూడా కనిపించడం మానేసేట. ఆ సమయంలో మగధాధిపతి మధురాధిపతితో ఇలా అన్నాడు. ఆయనేమోను ఈ ఉన్నాడు జరాసంధుడు. ఈ జరాసంధుడు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మగధ రాజ్యానికి రాజు అయిన ఈ మధుర రాజ్యానికేమో ఇప్పుడు కృష్ణుడు రాజు కింద ఉన్నాడు. ఓరి కృష్ణ, ఇది మతమాతంగ యూధములు గాని అదలించి పారద్రోలుటకు ఆవుమందలు కావు. ఆయన అంటున్నాడు అన్నమాట. ఆ జరాసంధుడు ఈ కృష్ణుడిని చూసి ఇలా అంటున్నట్ట. ఓరి కృష్ణ అంటే ఆయన చిన్నపిల్లాడు కదా అనుకున్నాడు తప్పించి ఈయన చేసిన చేష్టలన్నీ ఆయన వినే ఉంటాడు. ఈయన ఎంతమంది రాక్షసులను ఎలా చంపాడో. కానీ ఆయనకి మరి కొంచెం రాక్షస ప్రవృత్తి ఉండడంతో ఎదట మనిషిని చిన్నపిల్లాడు కదా అని చెప్పి తీసి పారేసినట్టు మాట్లాడుతున్నాడు తప్పించి ఆయన ఏం గౌరవంగా మాట్లాడటం లేదు. ఓరి కృష్ణ అని సంబోధించాడు. సంబోధించి ఇవి మత్తమాతంగ యూధములు, బాగా మత్తెక్కిన ఏనుగులు, అంతేనే కానీ ఇవేమో ఇలా నువ్వు హే హే అని అదిలిస్తే పారిపోవడానికి ఇవేం ఆవుల మందలు కావురా అంటున్నాడు. ఇవి జవనాశ్వాలు, ఇవి చాలా యవ్వనంలో ఉన్న అశ్వాలు ఇవన్నీను. ఇవి సకిలిస్తే వచ్చే చప్పుళ్ళు కానీ వీణులొగ్గి వింటకు అలపోతుల అంబారావాలు కావు. అక్కడ ఈయనున్న చోట మరి ఆవుల మందలు ఉంటాయి కదా, అని చేత అది ఆబోతుల రంకెలు అనుకుంటున్నావేమో. ఇవి చక్కటి యుద్ధం చేయగలిగిన అశ్వాలు. ఈ అశ్వాలు సకిలిస్తున్నాయి, వాటి చప్పుళ్ళు ఇవి అని చెప్తున్నాడు. ఇవి అద్రి సమానములైన అరదములు. ఇవేమిటనుకుంటున్నావు? ఒక కొండ ఎంత గట్టిగా ఉంటుందో అటువంటి కొండతోటి సమానమైన రథాలు ఇవన్నీను. మేము ఎక్కి వచ్చిన రథాలు. పాదహతులతో పడగూల్చుటకు పాతబళ్ళు కావు. అంటే ఇది బండి తనితే అది ఆకాశంలోకి ఎగిరిపోయిందని చెప్తారు కదా. రాక్షసుడు బండి కింద వచ్చాడు ఒక రాక్షసుడు. ఆయన చేత ఆయన అది ఈయన్ని ఆక్షేపిస్తున్నాడు అనమాట. ఇది నువ్వు పాదంతో తనితే ఏమి ఆకాశం దాకా ఎగిరిపోయావు, పాతబండి అనుకుంటున్నావేటి? పాతబండి కాదు ఇవి. ఒక
కొండ పెద్ద కొండ ఎంత బలంగా ఉంటుందో ఆ దానితో సమానమైన రథాలు ఇవన్నీను మేము ఎక్కొచ్చిన రథాలు. అది యమునితో సమానమైన శాస్త్ర సమూహం గాని కోరి ముచ్చట్లాడుటకు గొల్లల గుంపు కాదు. ఇంకా అక్కడ ఉందే అది ఆమ్, యమునితో సమానంగా ఉన్న శత్రు సమూహం అదంతాను. నీకు శత్రువులు వీళ్ళందరూను. యమున యముడు ఎలాగా ప్రాణాలను తోడేస్తాడో అటువంటి శత్రు సమూహం ఇది. అంతేనే కానీ నువ్వు కోరుకుని ముచ్చట్లాడుకుంటూ కూర్చుందికి ఇది గొల్లల గుంపేం కాదు. ఈయన్ని ఆక్షేపిస్తున్నాడు అన్ని రకాలుగాను. వేయుటకు ఇది బాణాగ్ని కానీ దావానలం కాదు. అక్కడ దావానలం పుట్టినప్పుడు ఈయన తాగేశాడు. వాళ్ళు మమ్మల్ని రక్షించమని ఆ గొల్లలందరూ వేడుకుంటే సరేనని చెప్పి ఆ దావాగ్ని తాగేశాడు. అంచేత నువ్వు తాగేయడానికి ఇదేం దావాగ్ని కాదు, ఇది బాణాల నుంచి వచ్చిన అగ్ని. మురిసి తిరగడానికి ఇది బృందావనం కాదు. నువ్వు చక్కగా మురిసిపోతూ తిరుగుదాం అనుకుంటున్నావేమో ఇక్కడ ఆనందంగాను. ఇది యుద్ధభూమి అని చెప్తున్నాడు. సేనావ్యూహము నర్తనమాడుటకి ఇది దారుణ యుద్ధభూమి. కానీ నువ్వు ఇక్కడ చక్కగా డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నావేమో. ఇది యమునా నదీ తీరభూమి కాదు. అక్కడ యమునా నదీ తీరంలో ఆ కాళిందుడు పడిగల మీద నాట్యం చేశాడు కదా, అలా నువ్వు నాట్యం చేయడానికి ఇది యుద్ధభూమి. నువ్వు నాట్యం చేయడానికి ఇక్కడ ఏం లేదంటున్నాడు. కావున గోపాల, ఈ కథనము నీకేలా పోపమ్ము, నీకు ఈ యుద్ధం ఎందుకురా, నువ్వు వెళ్ళిపో అంటున్నాడంటే ఈయన చిన్నపిల్లవాడు కదా, ఈయన ఏం చెయ్యలేడు అంటే అవన్నీ ఏదో వాళ్ళు చెప్పుకున్నారు కథల కింద, కానీ అది నిజం కావని చెప్పి ఈయన ఆలోచన అన్నమాట. ఓ గోపకిశోర, ఇది యువతిని చంపుట కాదు. ఇంకా చెప్తున్నాడు. ఓ నువ్వు ఓ గోపకుల్లో ఒక సింహపిల్ల లాంటి వాడు అంటారు కదా, అంచేత ఓ గోపకిశోరానికి ఎక్కేశాడు. ఇది యువతని చంపుట కాదు, ఈవిడ పూతని చంపాడు కదా, అందుకోసానని ఇది యువతని చంపినంత తేలిగ్గా నువ్వు చంపడానికి ఇక్కడ ఇది కథన రంగం, ఇది యుద్ధభూమి అని చెప్తున్నాడు. కొంగను దృంచుట కాదు, కొంగను చంపాడు కదా, నువ్వు కొంగను చంపినంత తేలిగ్గా ఏముండదు ఇక్కడ. చెట్లను కూల్చుట కాదు, రెండు చెట్లని మధ్య చెట్లను కూల్చాడు కదా, అది కూడా కాదు ఇక్కడ. అలా నీకేం కుదరదు. గాడిదను గడపుట కాదు, గార్ధబాసురుడు వస్తే వాణ్ణి చంపాడు, అంచేత గాడిదని చంపడం కాదు. పామును పారద్రోలుట కాదు, పాముని ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. అంచేత అలా పామును తరివేశావు కదా, అక్కడ ఇలా తరవడం కాదు. గాలిని నిర్బంధించుట కాదు, గాలిని నువ్వు నిర్బంధించడం కాదు, అంటే ఆఫ్ చేయడం కాదు. శైలమును చేత ధరించుట కాదు, కొండనెత్తి రాళ్లవానను ఆఫ్ చేశాడు కదా, అంచేత ఆ గోవర్ధనగిరిని ఎత్తావే అలాంటిదేం కాదు ఇది. ఇది యుద్ధభూమి. ప్రళయకాలాగ్ని వలె దీపించు దుర్వారములు దుస్సహములు అయిన నా శరాహతులను ఎట్లోర్చి నీవు ప్రాణాలతో ఉండగలవు? నా బాణాలున్నాయే అవి నిన్ను వాటి నుంచి నువ్వు ప్రాణాలని ఎలా రక్షించుకోగలవు అని అడుగుతున్నాడు. అంతేకాదు, ఇవి గొల్లపడతల వీణా నినాదాలు కావు. ఇక్కడ ఈ శరాల నుంచి వచ్చే చప్పుళ్ళు ఇవన్నీ వింటున్నావు కదా, ఇవన్నీ గొల్లపడతలు గొల్లభామలు ఉన్నారే, వాళ్ళు వీణలు వాయిస్తూ ఉంటే హాయిగా వినడం ఏం కాదు, అల్లెత్రాటి మ్రోతలు ఇవి. ఈ బాణాలు తొడగడానికి మేము లాగిన ఆ అల్లెత్రాటిల యొక్క మోతలు ఇవన్నీను. నీ చెవులు చిల్లులు పడతాయి, నీ చెవులు చిల్లులు పడిపోతాయి సుమా అంటున్నాడు. ఇవి ఘోషతరుణులు చేతులతో చల్లే నీటి జల్లులు కావు. ఈ
అక్కడ రేపల్లిలో ఉన్న ఆడవాళ్ళు చేతులతోటి కృష్ణుడి మీదకి నీళ్లు జల్లుతూ ఉండేవారు. అలా ఆ గొల్లపడతలు చల్లే చేతి చేతి నీటి జల్లులు కావు ఇవేమీను. బాణాలనే వర్షధారలు. ఇవి బాణాల నుంచి వచ్చే వర్షంలా వస్తుంది. బాణవర్షంలా వస్తుంది ఇక్కడ ఆ వర్షధారలు. నీ శరీరాన్ని కండతుండెములు గావిస్తాయి. ఇవి వచ్చి ఏం చేస్తాయో తెలిసినా నీ శరీరాన్ని ముక్కముక్కలు చేసేస్తాయి. ఇవి గొల్లబోట్ల క్రీగంటి చూపులు కావు. ఈ గొల్ల పిల్లలు చక్కగా నీతోటి క్రీగంటి చూపులు చూస్తూ ఉంటారు. అవేమో అవి అనుకుంటున్నావేమో, అలాగేం ఉండవు ఇవి. వాడి కత్తి బ్రేట్లు బలమైన పదునైన కత్తులతోటి కొట్టే దెబ్బలు ఇవి. నిన్ను నిగ్రహిస్తాయి, నిన్ను చంపేస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. ఇవన్నీను ఇవి వధూటుల తామరల వంటి చేతులు కావు. అక్కడ నీకు ఆ నందవ్రజంలో ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళు తామర పువ్వుల వంటి చేతులు కలిగి ఉంటారు. అలాంటి చేతులు ఏం కావు ఇవి. పిడికిటి పోట్లు, మేము పిడికిలు బిగించి కొట్టామంటే ఆ పోట్లు నువ్వు తినాలి. నీ పోడిమిని పోకారుస్తాయి, నీ పొగరమూతానంతని ఇవి అణిచేస్తాయి, జాగ్రత్త మా పిడికిలి పోట్లు. ఇది రేపల్లె కాదు, ఇది యుద్ధభూమి. ఇది ఏమైనా రేపల్లి అనుకుంటున్నావేమో. ఉగ్రులైన రాజులనే మొసళ్ళ మొత్తంతో నిండిన జరాసంధుని సేనా సముద్రం. ఇదేమిటనుకుంటున్నావో, ఇది జరాసంధుడు అంటే నేను, నా యొక్క సేనా సముద్రం ఇది. ఈ సముద్రంలో ఉన్నవేమిటి? అన్ని మొసళ్ళలాంటి రాజులు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ మహాసముద్రం పెళ్ళుబికి దీనిని ముంచుతున్నట్లు నిన్ను ముంచివేస్తుంది, దీవిని ముంచినట్టు. ఈ ఈ జనం అందరూ ఉన్నారే, మహాసముద్రం అంతమంది ఈ యుద్ధం చేయడానికి వచ్చిన వీరులు, వీళ్ళందరూ పెళ్ళుబికి సముద్రం ఎలా దీవిని ముంచేస్తుందో అలాగే నిన్ను ముంచేస్తారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అని చెప్పి ఇలా ఇన్ని రకాలుగా ఆయన పొగుడుకుంటూ కృష్ణుణ్ణి భయపెడుతూ ఇలా మాట్లాడాడు. ఈ విధంగా పలుకుతూ ఉన్న జరాసంధుడితో ఈ శ్రీకృష్ణుడు అన్నట్ట, ఓ మాగధుడా, ఓ మగధరాజా అని ఈయన సంబోధించాడు. బేరములు ఎందుకు ఊరికే గొప్పలు చెప్పుకుంటావు నువ్వు? మునుపు కొందరు రాజులను నీవు యుద్ధంలో గెలిచావు, అది నేను విన్నాను, అది చాలు. నువ్వు గెలిచినట్టుగా నేను విన్నాను, అది చాలు. డబ్బాలు పలకడం శౌర్య పద్ధతి కాదు. ఏ ఊరికే గొప్పలు చెప్పుకోవడం అది నీ శౌర్యానికి తగదు. ఇంతటితో తీరిపోయిందా, అయిపోయిందా, చెప్పడం ఇంకా ఉన్నాయా అని అడిగాడు. ఎందుకు పదరుతావు, ఊరికే ఎందుకు అలాగ కబుర్లు చెప్తున్నావు? ప్రళయకాలంలోని భయంకరాగ్నినైనా హరిస్తాను నేను. ప్రళయకాలంలో వచ్చే మహాగ్ని ఉంటుందే, ఆ అగ్నిని కూడా నేను ఆర్పివేయగలను. విజయలక్ష్మిని వరిస్తాను, నేను విజయాన్ని పొందుతాను అని చెప్పాడు కృష్ణ భగవానుడు. ఓ రాజా, నన్ను పశుల కాపరి అన్నావు. ఓ జరాసంధ, నువ్వు నన్ను పశువులు కాసుకునేవాడా అని పిలిచావు. అందువల్ల నాకు కలిగిన లోటు ఏం లేదు, దానివల్ల నాకే లోటు రాలేదు. సమరంలో గోపాల భూపాలకుల తారతమ్యం ఏమిటో ఇప్పుడే నీకు తెలుస్తుంది. అంటే గోపాలరు ఎలా యుద్ధం చేస్తారో, ఈ భూపాలరు అంటే ఈ రాజులు ఎలా యుద్ధం చేస్తారో నీకు ఇప్పుడే తెలుస్తుందిలే, అప్పుడు చూద్ది గాని అని చెప్పాడు కృష్ణుడు. అని శ్రీకృష్ణుడు పలుకగా క్రోధావిష్టుడై జరాసంధుడు ఇలా అన్నాడు. మళ్ళీ జరాసంధుడు అంటున్నాడు, కృష్ణ, నువ్వు పిల్లవాడవు, నువ్వు చూస్తే చాలా చిన్న పిల్లాడివి. నాతో పోరాడడానికి మీ అన్న బలరాముని పంపించు. నువ్వేమో చిన్నపిల్లాడు, నువ్వెందుకు నాతోటి యుద్ధానికి? నేను చాలా గొప్ప వీరుణ్ణి, అంచేత నువ్వు నీ అన్న అయిన బలరాముని పంపించు నాతోటి యుద్ధానికి, అంతేనే కానీ నువ్వు రావడం ఏంటి? గొల్లపిల్లకాయతో రాజ చూడామణి అయిన మగధపతి యుద్ధం చేసినాడని లోకులు మాట్లాడుతుంటే మేము సిగ్గుతో తల వంచుకోవలసి వస్తుంది. ఓ చిన్న పిల్లాడితోటి
ఈ మగధరాజు యుద్ధం చేశాట అని చెప్పి లోకులందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటూ ఉంటే నేను సిగ్గుతోటి తలంచుకోవాలి. అంచేత ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చిన్నపిల్లాడివి కనుక మీ అన్నని పంపించు అని చెప్తున్నాడు. చాలులే, అవతలకి పో అన్నాడు. మేము అమోఘ శరాలు కలవాళ్ళం, మా దగ్గర బోల్డ్ అమోఘమైన బాణాలు ఉన్నాయి, మమ్ము గెలవడం నీ తరం కాదు, మమ్ము నువ్వు గెలుద్దాం అనుకుంటున్నావేమో, నువ్వేమీ గెలవలేవు మమ్ము అని చెప్పాడు ఈ జరాసంధుడు. ఆ మాటలకు నవ్వి గోవర్ధనగిరిధారి ఇలా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఈ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఆయన మాటలకు సమాధానంగాను. జరాసంధ, వీరులైన వారు పౌరుషం చూపుతారు, నువ్వు వీరుడు అయితే పౌరుషం చూపించు, అంతేనే గాని ఇలా ఈ మాదిరిగా వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ కూర్చోరు, పొగుడుకుంటూ కాలయాపన చేయరా వాళ్ళును. అంచేత నీ పౌరుషాన్ని చూపించు, పౌరుషం ఉంటే ఈ యుద్ధంలో నీ ప్రతాపం ప్రదర్శించు. నీ కనుక పౌరుషం ఉందనుకో, నీవు ఈ యుద్ధంలోనూ చక్కగా నీ యుద్ధ ప్రతాపాన్ని చూపించు, ఆత్మస్థుతి చాలించు, ఊరికే అలాగా నిన్ను నువ్వు పొగుడుకుంటూ కూర్చోకు అని చెప్పాడు కృష్ణ భగవానుడు. తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.